వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఉగాది వాలంటీర్లకు దగాది పండుగ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎంవి రమణ, వాలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, తొలగించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, గత 9 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలను తక్షణమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం గత ఉగాది సందర్భంగా వాలంటీర్లందరినీ కొనసాగిస్తాను, ఎవరిని కూడా విధుల్లోంచి తొలగించను అని చెప్పారు. అదేవిధంగా 5,000 కాదు వేతనం, 10,000 రూపాయల వేతనం ఇస్తాం మేము అనేసి చెప్పారు. కానీ నేటికి ఎవరిని 10,000 రూపాయల వేతనం కాదు కదా, విధుల్లో కూడా కొనసాగించినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి తక్షణమే వాలంటీర్లందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న 2,30,000 మంది వాలంటీర్ని విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 9 నెలల నుంచి వాళ్ళకి చెల్లించవలసినటువంటి బకాయి వేతనాలు కూడా చెల్లించాలి. అదేవిధంగా 10,000 రూపాయల వేతనం ఇస్తానన్నటువంటి హామీని కూడా అమలు చేయాలని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ అక్క చెల్లెళ్ళ సమస్యలు పట్టట్లేదా, వాలంటీర్ అక్క చెల్లెళ్ళు డిగ్రీలు చేతపట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు, వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోండి, తక్షణమే వాళ్ళకి 10,000 రూపాయల వేతనాన్ని చెల్లిస్తానని హామీని నెరవేర్చండి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అట్లానే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నాట చెల్లెమ్మలకి, నాన్న తమ్ములకి 5,000 కాదు, నేను 5,000 మీ దగ్గర చేతుల్లోంచి కొట్టి ఉపన్యాసం అయితే నా దగ్గర లేదు, సో 5,000 నుంచి 10,000 చేసే మంచి తత్వం అన్నారు. సో ఈరోజు వాలంటీర్లు పుట్టని బిడ్డలని నానా విధాల మాటలు కూడా అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. అట్లనే మరి పుట్టని బిడ్డకు పేరు పెట్టినాడు, పుట్టని బిడ్డ సాగని ఎలా అసెంబ్లీలో కొనసాగిస్తున్నారన్న విషయం అయితే వాలంటీర్లకు అర్థం కావట్లేదు. అలాగే 2,60,000 మంది వాలంటీర్లు అయితే రోడ్డును పడ్డామండి. అట్లానే ఎన్నికలు ఎక్కిన తర్వాత సో మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాలంటీర్లు అందరూ విధుల్లోకి తీసుకుంటా ఉన్నారు. అటు ఆ గవర్నమెంట్ దగ్గర మేము మోసపోయామండి, ఈ గవర్నమెంట్ దగ్గర కూడా మోసపోయే విధంగా అయితే వాలంటీర్లు ఉన్నాము. తక్షణమే వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలి. వాలంటీర్లు అందరినీ ఆదుకోవాల్సిన గవర్నమెంటే కనుక గవర్నమెంట్ తెలుసుకుంటే జీవో కూడా 5 నిమిషాల్లో రావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎందుకు తలుచుకోవట్లేదు? వాలంటీర్లు అయితే ఉగ్రవాదులు అయితే కాదండి, మీకులాంటి మీ కొడుకుని పుట్టిన బిడ్డలమేండి, ఉగ్రవాదుల కింద అయితే పోల్చుకోవద్దు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వర్క్ చేయడానికి, ఏ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటే ఆ వర్క్ చేయడానికి అయితే వాలంటీర్లు అందరూ సిద్ధపడే ఉన్నామండి. సో మీరు ఏ వర్క్ అప్ చెప్పినా తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకుని మాకు అసైన్ చేసిన వర్క్ మేము చేయడానికి అయితే సిద్ధపడే ఉన్నామని గవర్నమెంట్కి పదే చెప్తున్నాము. అలాగే డోలా వీరాంజనేయులు గారికి కూడా పుట్టని బిడ్డ అన్న మాత్రం అనద్దని మేము అంటున్నామండి. అలాగే మీరు ఆ శాఖలో వచ్చి రాగానే అయితే శాఖకు మాత్రం తీసుకున్నారు, వాలంటీర్ల శాఖని. సో వాలంటీర్లు లేనప్పుడు వాలంటీర్ శాఖకి తక్షణమే మీరు రాజీనామా కూడా చేయాలని వాలంటీర్లు 1,60,000 మంది వాలంటీర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.